Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో కేంద్ర కొలువుల జాతర ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైతే సెంట్రల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సదావకాశం అనేది లభించిందండి. అది ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మొత్తం మీదుగా ఈ నోటిఫికేషన్లో మనకున్న పోస్టులను గమనిస్తే 14,582 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయండి. మరి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే డిగ్రీ ఉంటుంది. సో దీంట్లో ఈ డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి ఈ నోటిఫికేషన్లో మనకు గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించిన వివిధ రకాల పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిలలో వివిధ రకాల కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది సపరేట్గా ఉంటుంది. ఇట్స్ మీన్ డిగ్రీలోనే కొన్ని స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను అడగడం అయితే జరుగుతుంది. సో వాటన్నింటిని కూడా మనం ఇక్కడ చూద్దామండి. సో నేను ఈ వీడియోని చేయడానికి సోర్స్గా ఈరోజు నిపుణాలో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అట్లాగే ప్రిపరేషన్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర జనరల్ పేపర్ ఉన్నా కానీ దాంట్లో చూసే ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ పేపర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇంకా కంప్లీట్గా అయితే నిపుణాలను ఫాలో చేసే ప్రయత్నం చేయండి. మరి మనకు మొత్తం మీదుగా ఈ సిజిఎల్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి ఏటా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ పరీక్ష కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్తో పాటు పలు రకాల రాజ్యాంగబద్ధ సంస్థలు అదేవిధంగా ట్రిబ్యునల్ తదితర వాటిలో ఖాళీలను ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ గ్రూప్ సిలో పోస్టులను గమనిస్తే ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ యూడిసి, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్ లాంటివి ఉంటాయండి. అదేవిధంగా గ్రూప్ బిలో గమనిస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, అదేవిధంగా డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సెక్షన్ హెడ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్, గ్రేడ్ 2 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఆఫీసర్, సూపరింటెండెంట్ అనే పోస్టులు మన గ్రూప్ బిలో ఉండడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మొత్తం మీదుగా మనకు సిజిఎల్ ద్వారా వివిధ రకాల శాఖలలో ఫిల్ చేయడం జరుగుతుందండి. ఆ శాఖలనేవి కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేయడానికి అవకాశం ఉంది అంటే 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు జేఎస్ఓ పోస్టుకు 32 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అదేవిధంగా కొన్ని పోస్టులకు ఏజ్లో డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి. అది మనం అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే సరిపోతుంది, లేదా అప్లై చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో పర్మిషన్ అనేది కూడా ఉంటుందండి. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాని గమనిస్తే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతో పాటు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి, 60% మార్కులు అనేవి ఉండాలండి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలండి. గ్రేడ్ 2 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనా సరిపోతుందండి. ఈ రెండింటికే స్పెషల్గా ఇచ్చిండు, మిగిలిన అన్నిటి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న అభ్యర్థులు 2025 ఆగస్టు 1 నాటికి డిగ్రీ అర్హత సాధించే వారు కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్, అదేవిధంగా మరి దీనికి సంబంధించిన ఎంపిక విధానం 2 దశల్లో జరుగుతుందండి. టైర్ 1, టైర్ 2 అండి. టైర్ 1 పరీక్ష విధానం ఇది కంప్యూటర్ బేస్డ్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 60 నిమిషాలు అనేది మనకు ఉంటుందండి. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ
హిందీ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పుకు హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుందండి. టైర్ టూలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 2 షిఫ్ట్లో ఉంటుంది. ఎస్, అదేవిధంగా పేపర్ 1 అన్ని పోస్టులకు తప్పనిసరి. పేపర్ 2 అనేది జేఎస్ఓ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇది రాయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. పేపర్ 1లో 3 సెషన్లు ఉంటాయి. సెషన్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 60 ప్రశ్నలు, మొత్తం 180 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటల 15 నిమిషాలండి. సెషన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, మొత్తం 70 ప్రశ్నలు, 210 మార్కులు. సెషన్ 3లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్లో కంప్యూటర్ నాలెడ్జ్ పై టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్, అదేవిధంగా దీనికి 60 మార్కులు ఉంటుంది. రెండో మాడ్యూల్లో డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. పేపర్ 2 స్టాటిస్టిక్స్ పై ఉంటుంది. దీనిలో 100 ప్రశ్నలు, 200 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంది. ప్రతి తప్పుకు హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుందండి. సో మరి ఇక్కడ మనము అప్లై చేసుకోవడానికి డీటెయిల్స్ గమనిస్తే ఆన్లైన్లో అప్లై చేయాలి. జూలై 4th అనేది చివరి తేదండి. టైర్ 1 పరీక్షలు ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 మధ్య ఉంటే టైర్ 2 పరీక్షలు డిసెంబర్లో ఉంటాయండి. ఎస్, ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in మనం ఫాలో చేస్తే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా నిపుణాలో ఇంకొక పేజ్లో 5th పేజ్లో కూడా ఈ CGL యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనే దాన్ని కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఈ పేపర్కి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా దొరకడానికి అవకాశం అయితే ఉంది. నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక కంప్లీట్గా అయితే మీరు ఒకసారి చదువుకుంటే ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది కూడా మనకు క్లారిఫికేషన్ అనేది ఉంటుందండి. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.